ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని ఏమని సంబోధిస్తున్నారంటే తుగ్గలక్ ది గ్రేట్. అంతే. ఆయన దౌత్యం ఎలా ఉంటుందంటే పరమ పిచ్చిగా దౌత్యం ఉంటుంది అనమాట. ఆయన వల్ల ప్రపంచం ఇబ్బందుల్లో పడుతుంది. దానికి ఇంకొక దౌత్యం ఇంకొకటి పెట్టాడు ఇప్పుడు ఆయన. అదేంటంటే హర్మూజ్ స్ట్రైట్ని నేను జాతీయం చేస్తున్నా, అమెరికా నేషనల్ టెరిటరీగా ప్రకటించేస్తున్నా, ఇది అమెరికాది హర్మూజ్ స్ట్రైట్ అని ప్రకటించాడు. అసలు దారుణంగా ఉంది. ఇట్స్ ఏ షేమ్ ఆన్ దిస్ ఈజ్ ట్రంప్ డిప్లొమసీ అని చెప్పవచ్చు. ట్రంప్ దౌత్యానికే ఒక సిగ్గుచేటు అనమాట, పెద్ద సిగ్గుచేటు. ఎందుకంటే అమెరికన్స్ ప్రజాదరణ 33%, అత్యధిక లోయెస్ట్ ప్రజాదరణ ఉంది అనేది ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ నవ్వుకుంటున్నాయి. ఎందుకంటే ఈ హర్మూజ్ స్ట్రైట్ నాదని ఎలా ప్రకటిస్తాడు? అది ఇరాన్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఆల్రెడీ 37 కిలోమీటర్ల పొడవు, 167 కిలోమీటర్ల అంటే 167 కిలోమీటర్ల పొడవు ఈ హర్మూజ్ స్ట్రైట్, 37 కిలోమీటర్ల వెడల్పున్న ఈ హర్మూజ్ అనేది పూర్తిగా ఇరాన్ కంట్రోల్లో ఉంది, కాస్త ఒమన్ కంట్రోల్లో ఉంది. ఇలాంటప్పుడు హర్మూజ్ స్ట్రైట్ నాదని ఎలా ప్రకటిస్తాడు? రీసెంట్గా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అక్కడ నుంచి వెళ్ళిపోయినాయి. టోటల్ ఇరాన్లోంచి విడిపించలేక అమెరికా ఓడిపోవడం జరిగింది. అందుకని హర్మూజ్ స్ట్రైట్ టోటల్గా ఇరాన్ కంట్రోల్లో ఉంది. ఇలాంటప్పుడు హర్మూజ్ స్ట్రైట్ నాది అమెరికాదని ఎలా ప్రకటిస్తాడు అంటే అసంభవం అనమాట. ఈవెన్ ఇంటర్నేషనల్లో అన్క్లాస్ అని ఒకటి ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అనేది అన్క్లాస్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఏంటి, ఒక టెరిటరీగా ప్రకటించాలంటే 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ వాటర్ అంటారు, దాని ప్రాదేశిక జలాలు. తర్వాత 20 నాటికల్ మైల్స్ వరకే కంటిగ్యుయస్ జోన్ అంటారు, దానికి పరిసరాల్లో ఉన్న ప్రాంతం, సముద్ర ప్రాంతం. తర్వాత 200 నాటికల్ మైల్స్ వరకే దాన్ని ఏంటంటే ఒక సావరిన్ జోన్ అని పిలుస్తారు, ఈఈజెడ్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తారు. అక్కడ కూడా ఎవరైనా రావచ్చు కానీ పర్మిషన్ తీసుకురావాలి. అది మిగిలినన్ని హైసీస్ అంటారు. ఈ విధంగా అన్క్లాస్ ప్రకారం అమెరికా దగ్గర లేదు, అది ఎక్కడో 10,000 కిలోమీటర్ల అవతల ఉంది. దాన్ని అమెరికా టెరిటరీ అని ప్రకటించడం అన్క్లాస్ ప్రకారం, అంతర్జాతీయ చట్టాల ప్రకారం విరుద్ధం. దాన్ని ఆక్యుపై చేయలేదు కూడా. పోని ఇరాన్ దాన్ని అంగీకరించలేదు. సరౌండింగ్ కంట్రీస్ అయిన ఈ యొక్క ఒమన్ను, తర్వాత ఈ యొక్క ఇరాన్ దాన్ని అంగీకరించలేదు, ఇది అమెరికాకి ఇస్తున్నామని. కాబట్టి ట్రంప్ పేపర్ మీద ప్రకటించాడు. నవ్వుతున్నారు ఈ ప్రకటన, ఎందుకంటే ఇరాన్ కూడా చాలా షేమ్గా చూస్తుంది ట్రంప్ అనమాట. కాబట్టి ట్రంప్ పిచ్చి దౌత్యానికి ఇంకొక నిదర్శనం. కాకపోతే ఇది వేస్ట్ న్యూస్ కూడా అని చెప్పొచ్చు అనమాట. ట్రంప్ ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయాడంటే ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే షేమ్ చేపిస్తున్నాడు. గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని పరువు పోగొట్టేసి ఇరాన్ చేతిలో ఓడిపోయేలా చేశాడనమాట ట్రంప్. మళ్ళీ హర్మూజ్ స్ట్రైట్ మళ్ళీ సంక్షోభానికి గురి చేయడం వల్ల మళ్ళీ ఆయిల్ రేటు $90 మించి పెరిగిపోయింది బ్యారెల్ క్రూడ్ ఆయిల్. మళ్ళీ అమెరికా అనవసరంగా అక్కడ చేస్తుంది. ఒక శాంతి చర్చలు లేవు. అలా అని అమెరికా వెళ్ళి ఇరాన్ ఓడించే పరిస్థితిలో లేదు. గల్ఫ్ కంట్రీసు, అమెరికా, ఇజ్రాయెల్ కలిసే ఇరాన్ ఓడించలేని పరిస్థితి ఉంది. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ మీద కంప్లీట్ కంట్రోల్ ప్రస్తుతం ఇరాన్కు ఉంది. ఇరాన్, ఒమన్ కలిసి ఈ హర్మూజ్ స్ట్రైట్ని ఎలా ఆపరేట్ చేయాలో నిర్ధారిస్తున్నాయి. తర్వాత అక్కడ టోల్ ఫీ అనేది లేదు, కానీ అక్కడ సర్వీసెస్ ట్యాక్స్ ఒకటి కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ఇరాను, ఒమన్లో ఇది మాది అని ప్రకటించేసుకున్నాయి. కంప్లీట్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. అమెరికా ఇంకా అక్కడ ఏం చేయడానికి లేదు. టోటల్గా హర్మూజ్ స్ట్రైట్ కంట్రోల్ చేయలేని స్థితిలో అమెరికా ఉంది. ఇరాన్ చేతిలో అమెరికా అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయింది అనేది ఈ ప్రాంతంలో ఇది ఒక నిదర్శనం అన్నమాట.